స్క్రీన్ ప్లే అంతా కూడా ట్రైలర్ ని చూసినంత ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోవద్దని చెప్పడమే బెటర్. అలా కంపేర్ చేయలేము. కంపేర్ చేయాల్సి వస్తే టూ మెనీ క్లమ్జీనెస్ ఉంది, టూ మెనీ ట్రాక్స్ ఎక్కువ పెట్టారు. సో చాలా ఇంకా ఉండొచ్చు, ఇంకా నీట్ గా చేయొచ్చు అనిపించింది, నీట్ గా అనిపించలేదు. దానికోసమే ఎక్స్పెక్ట్ చేసి వెళ్ళాము, కానీ డిసప్పాయింట్మెంట్ అయితే ఉందని చెప్పొచ్చు. మ్యూజిక్ ఒకటి చాలా బాగుంది, చాలా చాలా గూస్బంప్స్ వచ్చే సీన్స్ ఎక్కువ పెట్టేటప్పటికి మనకి ఆ సీన్ వచ్చేటప్పటికి ఇందాక కూడా వచ్చింది కదా అన్న ఫీల్ వచ్చింది. ఫ్లాప్ అని చెప్పలేము, యావరేజ్, నాట్ ఎ హిట్. అది నేను చెప్పలేను, కానీ డిసప్పాయింట్మెంట్ అయితే పక్కా ఉంటుంది. ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకోకుండా వెళ్తే బెటర్. నార్మల్గా చూడాలి, ఎక్స్పెక్టేషన్స్ పెట్టుకుంటే మాత్రం సాటిస్ఫై అవ్వలేము. మనోజ్ గారు యాక్టింగ్ చాలా బాగుంది, మనోజ్ గారు యాక్టింగే చాలా బాగుంది. ఆయన సీన్స్ కోసం చూడొచ్చు, ఆయన ఎలివేషన్స్ కానీ ఆయనకి ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగుంది. సారీ, కంబ్యాక్ అంటే మూవీ ఓవరాల్ హిట్ దాని మీద డిపెండ్ అయి ఉంటుంది, ఎందుకంటే బాగానే చేశారు అనిపించింది. అసలు సో ఫస్ట్ ఆఫ్ ఎలా ఉంటుందంటే తెలుగు సినిమాలు ఇప్పటివరకు మనం చూడని విజువల్స్ అయితే ఉంటాయి. ప్రౌడ్గా చెప్పుకోవచ్చు తెలుగు సినిమా అని చెప్పి, కాలర్ దగ్గర చెప్పుకోవచ్చు ఇది మన తెలుగు సినిమా అని చెప్పి. ఆ లెవెల్లో విజువల్స్ అయితే ఉంటాయి. ఎక్స్ట్రాడినరీ యాక్షన్ బ్లాక్స్, ఎక్స్ట్రాడినరీ విజువల్స్, నెక్స్ట్ లెవెల్ ఉందన్న. మొత్తం ఓన్లీ ఒక పోలీస్ శాఖ ఒకటి కొంచెం అడిట్ ఉంది, కానీ మిగతా మొత్తం ఎక్స్ట్రాడినరీ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది, నెక్స్ట్ లెవెల్. ఇద్దరు మనోజ్ గారు అయినా, తబ్జా గారు అయినా, లేదంటే శ్రేయ గారు అయినా సరే, జగద్బాబు అయినా సరే, తక్కువ లిమిటెడ్ క్యారెక్టర్స్ ఉన్నా సరే నెక్స్ట్ లెవెల్ అన్న. నెక్స్ట్ లెవెల్ ఉంది మూవీ. తెలుగులో ఇలాంటి విజువల్స్ ఇంకొక మూవీలో లేవు, ఇంకొక రావు కూడా, ఈ మధ్యకాలంలో రావు. వాళ్ళు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మెయిన్ అసెట్ అంటే బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అన్నారు, అది చాలా బాగుంది. ప్రతి సీన్ దగ్గర కూడా చాలా లేపారు. అండ్ ఓవరాల్ గా అయితే చూసుకుంటే మనం హనుమాన్తో కంపేర్ చేసుకోకపోతే చాలా బాగుంది, కానీ వన్స్ మీరు హనుమాన్తో కంపేర్ కొంచెం డిసప్పాయింట్ అవ్వచ్చు. కానీ ఫస్ట్ హాఫ్ వరకు ది బెస్ట్ ఫస్ట్ హాఫ్ ఇన్ ద టీఎఫ్ఐ ఇండస్ట్రీ. యా, సెకండ్ హాఫ్ కొంచెం లాగ్ అనిపించింది, కానీ బట్ ఓకే, అది మొత్తం స్టోరీ డ్రైవెన్ వెళ్ళింది కాబట్టి కొంచెం లాగ్ అనిపించింది. బట్ ఓవరాల్ గా చాలా బాగుంది. యాక్షన్ బ్లాక్స్ అని చాలా బాగున్నాయి అన్న. మనకి ఏదైతే మొత్తం పడాల్సిన సీన్స్ అన్ని ఫస్ట్ హాఫ్ లో పడిపోయాయి, యాక్షన్ బ్లాక్స్ అన్ని కూడా. సెకండ్ హాఫ్ కొంచెం ఎందుకో స్టోరీ డ్రైవెన్ వెళ్ళడం వల్ల కొంచెం లో అనిపించింది, కానీ ఓవరాల్ గా నెక్స్ట్ లెవెల్, ఎక్స్ట్రాడినరీ. టాలీవుడ్ లెవెల్ ఇచ్చిండు నిజంగా. ఇది తేజ సజ్జా ఇకపై టాలీవుడ్ హీరో కాదు, పాన్ ఇండియా హీరో. ఇది గుర్తుపెట్టుకోండి. రాబోయే రోజుల్లో ఆయన చేసే ప్రతి సినిమా పాన్ ఇండియా లెవెల్ ఊపేస్తుంది. దీనిలో ఈ సినిమాలు విజువల్స్ హాలీవుడ్ నిజంగా హాలీవుడ్ సినిమా చూస్తున్నామేమో అనిపించింది. స్టోరీ, స్క్రీన్ ప్లే, డైరెక్షన్ అద్భుతంగా ఉంది. సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ హిట్. ఇది రాసి పెట్టుకోండి. మనోజ్ గారు విలన్ గా సూపర్ చేశారు. నెక్స్ట్ టాలీవుడ్ విలన్ గా కూడా ట్రై చేయొచ్చు. అద్భుతంగా ఉంది మనోజ్ నటన. తేజ సజ్జా డిడ్ గ్రేట్ జాబ్. అండ్ హీరోయిన్ కాస్త నాకు ఇబ్బంది అనిపించింది, అండ్ పోలీస్ సీక్వెన్స్ కూడా కాస్త ఇబ్బంది ఉంది. బట్ ఓకే, కామెడీ పరంగా బాగుంది. అండ్ ఓవరాల్ సినిమా వెరీ గుడ్ బ్లాక్ బస్టర్. హనుమాన్ రేంజ్ అని చెప్పలేం, కానీ దాన్ని బీట్ చేసి ఎలానే ఉంది, దాన్ని మ్యాచింగ్ చేసి ఎలా ఉంది. అందలేదండి, విజువల్స్ అందలేవు. కాబట్టి ఓవరాల్ సినిమా పరంగా బ్లాక్ బస్టర్. సూపర్ విలన్ గా ఇచ్చి పడేసిండు. అద్భుతంగా చేసి పడేసిండు. స్లో ఫీల్ అవుతారు, అలానే సెకండ్ హాఫ్ లో కూడా కొంచెం స్లో ఫీల్ అవుతారు జనాలు. బట్ అది ల్యాగ్ కాదు, నరేషన్ అనేది స్లో నరేషన్. అంతకు మించి సినిమా బాగాలేదు అని అయితే చెప్పను. వితౌట్ ఎక్స్పెక్టేషన్స్, జీరో ఎక్స్పెక్టేషన్స్ తో సినిమాకి వెళ్ళండి, ఎంజాయ్ చేస్తారు. ఒక మైథలాజికల్ ఫిక్షన్ అని చెప్తాను, ఎందుకు అంటే మన ఇతిహాసాన్ని, మన పురాణాన్ని వాడుకొని కల్పితంగా మనకి ఒక ఫ్యాంటసీని చూపించడం జరిగింది. అండ్ సినిమాలో చాలా సర్ప్రైజెస్ ఉన్నాయి. ఒకటి ట్రైలర్లో ఆల్రెడీ మనం చూసాము, ఒక పక్షి రూపంలో. అది ఏంటి అనేది మనకి సినిమా చూస్తే మీకు అందరికీ అర్థమవుతుంది క్లియర్గా. ఆఫ్ కోర్స్ రాముడు బ్యాక్ డ్రాప్, పక్షి మీరు ఆల్రెడీ మీ గెసెస్ మీరు చేస్తూనే ఉండొచ్చు. బట్ సినిమా చూస్తే మీకు ఇంకా క్లారిటీ వస్తుంది. అట్లనే క్లైమాక్స్లో మంచి ట్విస్ట్లు కూడా ఉన్నాయి. ఎవరు పోస్ట్ క్రెడిట్స్ అనేవి మాత్రం మిస్ అవ్వకండి. పోస్ట్ క్రెడిట్స్లో మంచి సర్ప్రైజ్ ప్లాన్ చేశారు. నేనైతే ఏంటి ఆ సర్ప్రైజ్ అనేది స్పాయిలర్ ఇవ్వను జనాలకి. సో మీరు మాత్రం ఆ పోస్ట్ క్రెడిట్ సీన్స్ మిస్ అవ్వకండి. ఎండ్ టైటిల్స్ పడిపోతున్నాయి కదా అని బయటకు వచ్చేయకండి. మంచి పోస్ట్ క్రెడిట్ సీన్ ఉంది. అట్లానే మంచు మనోజ్ గారు ఒక ఫియరీ కంబ్యాక్ అని చెప్తా మంచు మనోజ్ గారికి. బ్లాక్ స్వాడ్, మహావీర్ రామ, ఆయన పేరుకి తగ్గట్టు, ఆయన బాడీ కట్అవుట్కి తగ్గట్టు, ఆయన స్క్రీన్ నేమ్కి తగ్గట్టు రాక్ చేశారు పర్ఫార్మెన్స్ని. అసలు మామూలుగా లేదు ఆయన విలనిజం మాత్రం. అండ్ తేజ సజ్జా అసలు ఏం చెప్పాలో కూడా అర్థం కావట్లేదు తేజ సజ్జా గురించి. చిన్నప్పటి నుంచి ఇంత బుడ్డ పోరోడ్లాగా చూస్తూ పెరిగాము. ఇప్పుడేమో పెద్ద సినిమాలు, పెద్ద పాన్ ఇండియా లెవెల్లో. అట్లనే మొన్న సూపర్ హీరో, ఇప్పుడేమో సూపర్ యోధా. అబ్సల్యూట్లీ కిల్లింగ్ ఇట్ ఆన్ బిగ్ స్క్రీన్స్ తేజ సజ్జా గారు మాత్రము. బ్యూటిఫుల్ పర్ఫార్మెన్స్, యాక్టింగ్ కానివ్వండి, మూవీలో ఉన్న కెమిస్ట్రీ కానివ్వండి,
కో యాక్టర్స్ తో ఆయనకున్న బాండింగ్ కానివ్వండి, ఎవ్రీథింగ్ వర్క్ అవుట్ సో బ్యూటిఫుల్లీ. అండ్ హరిగౌడ గారు బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ మాత్రం ఎరగదీసేశారు. ఆ సీన్ కి మీకు ఆ జనాలని మీరు కళ్ళకు కట్టినట్టు సీన్ ని చూపించాలి అంటే ఆయన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ చాలా బాగా ఉపయోగపడింది. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ తో ఆకట్టుకున్నారు. అండ్ విఎఫ్ఎక్స్ విషయానికి వస్తే మాత్రం టాప్ నాచ్ వర్క్. అంటే మీకు ఎట్లా అంటే ఎక్కడ ఇది ఏదో చిన్న మూవీ ఆడుతూ పాడుతూ తీసేశారు అన్నట్టు ఎక్కడ అనిపించదు. ఆ విఎఫ్ఎక్స్ చూస్తే అంత మంచి విఎఫ్ఎక్స్ కనిపిస్తుంది. ఒక గేమ్ ఆఫ్ థ్రోన్స్ లో మనం డ్రాగన్స్ ని చూస్తాం కదా, మన ట్రైలర్ లో చూపించింది చాలా తక్కువ. ఆ పక్షి సీక్వెన్స్, ఆ ఫైట్ సీక్వెన్సెస్ అవన్నీ చూస్తే మనకి గేమ్ ఆఫ్ థ్రోన్స్ కానీ, మార్వెల్ అవెంజర్స్ కానీ, ఆ మిస్టికల్ సీక్వెన్సెస్ కానీ అవి ఏమీ తక్కువ కాదనిపిస్తుంది. అంత బాగుంది విఎఫ్ఎక్స్ కూడా. అసలు పేరు పెట్టడానికి లేదు. మేబీ జనాలు కొంచెం స్లో అని ఫీల్ అవుతారు, లాగ్ అంటారు, కానీ అది స్లో కాదు. నరేషన్ అనేది స్లోగా వెళ్ళింది. బ్యూటిఫుల్ స్క్రీన్ ప్లే. హనుమాన్ క్లైమాక్స్ ఇచ్చిన హై ఇచ్చిందా రాముడు ఎంట్రీ? అది ఖచ్చితంగా హనుమాన్ ఇచ్చిన హైయే ఇచ్చింది. ఎందుకు అంటే మనకి హనుమాన్ లో మెయిన్ ఇంపార్టెంట్ పార్ట్ అనేది ఆ లాస్ట్ 20 మినిట్సే. ఈ మూవీలో కూడా మనకి ఆ లాస్ట్ 20 మినిట్స్ అనేది క్రూషియల్. అందుకే పోస్ట్ క్రెడిట్స్ కూడా మిస్ అవుద్దని చెప్తున్నా. నేను 4 ఇస్తా. సెకండ్ హాఫ్ ఇంకా బాగుంది. ఎస్పెషల్లీ బీజిఎమ్స్ కానీ వాళ్ళ యొక్క తేజ సజ్జ సెలెక్షన్ చాలా బాగుంది. మీరు చూసుకుంటే ఓ బేబీ, దాని తర్వాత హనుమాన్, దాని తర్వాత ఈ మూవీ, 3 మూవీస్ చాలా లైక్ బాగున్నాయి. హనుమాన్ ఆల్వేస్ హిట్, పైన టాప్ లెవెల్ లో ఉంటది. బట్ ఓకే, బాగుంది, అందరూ చూడొచ్చు, వన్స్ వాచ్. చాలా బాగుంది. యాక్చువల్లీ తనకి విలన్ రోల్ చాలా బాగా సెట్ అయింది అని అనిపించింది మాకు. సూపర్. అసలు చైల్డ్ ఆర్టిస్ట్ నుంచి చూస్తున్నాం కాబట్టి చాలా బాగుంది. బాగుంది. ఎస్పెషల్లీ సాంగ్ సెలెక్షన్, సాంగ్స్ బాగున్నాయి ఇందులో. చాలా బాగుంది. ఆ స్టెప్ కానీ ఫుల్ అరుపులు అనమాట థియేటర్ లో. ఆ స్టెప్ చాలా బాగుంది. లేదు బాగుంది. వన్స్ ఒక్కసారి చూడొచ్చు మూవీ. అంత వాక్, ఆ వాక్ చాలా బాగుంది. లేదు, దట్ మెయిన్ వాక్ ఉంది కదా, దట్ వన్. థ్యాంక్ యూ. 4. చాలా బాగుంది. ఈ మూవీలో ఇంకొంచెం ఎక్స్ట్రోవర్ట్ గా ఉన్నారని అనిపించింది. హనుమాన్ మూవీ ఓ బేబీలో కొంచెం తక్కువ అనిపించింది. ఈ మూవీలో చాలా ఎఫెక్ట్స్ పెట్టినట్టు అనిపించింది. ఆయన యాక్షన్ కి పేరు పెట్టని అవసరం లేదు. హీస్ ఆల్వేస్ గుడ్ విత్ హిస్ స్క్రిప్ట్స్ కానీ, హిస్ వాట్ ఆఫ్ వ్యూస్ కానీ, వాట్ ఎవర్ కానీ. సో మేబీ హిల్ బి వన్ డే TFI ఫ్యాన్. ఐ మీన్ లైక్ మేమందరం TFI లో హిస్ ఫ్యాన్ లాగా ఉండాలి అని అనుకుంటున్నాము. నేను అంత ఫ్యాన్ కాదు, కానీ ఆఫ్టర్ సీయింగ్ హిమ్ ఇన్ విలన్ రోల్ మేడ్ మీ లైక్ ఓకే, హిస్ గుడ్ అట్ సంథింగ్, లైక్ బాగా సెట్ అయింది అని చూపించే విధానం కానీ, విలన్ గానే బాగున్నాడు. సస్పెన్స్. స్పెషల్ గా స్టిక్ తయారు చేసుకొచ్చినారు. మీరా ఈ సినిమా గూస్ బంప్స్ బాక్స్ బద్దలు. కాకినాడ వెళ్తే గుర్తొస్తుంది మన కాజా. సూపర్ మ్యాన్ హీరో అంటేనే మన తేజ అన్నట్టు వేరే లెవెల్ లో తీశాడు. ముంబైలో ఉంటుంది ఐశ్వర్య రాయ్. మనం అందరం తప్పకుండా చూడాలి. మీరాయ్, జై మీరాయ్ అన్నట్టు వేరే లెవెల్ లో ఉంది. మనోజ్ గారి గురించి చెప్తున్నాను. బ్లాక్ స్క్వాడ్ అంటే ఒక్కొక్కడికి సీట్లలో గజగజగా వణికిపోతా ఉంటది. ఒక్కటే చెప్తున్నా, మనోజ్ ఫ్యాన్స్ మీ మీద ఈగ వాలిన బాక్స్ ఆఫీస్ తగల పెడతాడు మంచు మనోజ్ అన్నట్లు. కాల రెగరేసుకుండేలా మన మంచు మనోజ్ తీసేశాడు. వేరే లెవెల్ యాక్టింగ్ గా ఉంది. మహబూబాబాద్ ఎంపీ పోరిక బలరాం నాయక్ ఈ మూవీలో అందాలతో ఎరగబోతుంది మన రితికా నాయక్ అన్నట్లు వేరే లెవెల్. ఈక్వల్ రోల్, చాలా మంచి రోల్ ఇచ్చారు. చాలా మంచి రోల్ ఇచ్చింది. అసలు కామెంట్ చేయడానికి ఒక్క నెగిటివ్ పాయింట్ కూడా దొరకలేదు. సినిమా ఫస్ట్ నుండి స్టార్ట్ ఎండింగ్ వరకు చూసినా గానీ మొత్తం వేరే లెవెల్. లాస్ట్ లో శ్రీరాముని పెట్టి జై శ్రీరామ్ అనిపించాడు. వేరే లెవెల్ ఉంది ఆయన ఎంట్రీ. లేదు ఇంకా ఎవరిని చేయలేదు. బాణం వేసి షాట్, మనోజ్ చనిపోయిన షాట్ కూడా చూపెట్టలేదు. నాకు తెలిసి మీరే పార్ట్ 2 ఉంటుందని నేను అనుకుంటున్నాను, ఎక్స్పెక్ట్ చేస్తున్నాను. పార్ట్ 2 అనేది ఇంకా క్లారిటీ లేదు. అబ్బా చెప్తున్నా కదా, సినిమా చాలా అంటే చాలా బాగుంది. కార్తిక్ గారు ఇలాంటి సినిమా తీస్తారు అనుకోలేదు. ఇలాంటి సినిమా మిరాకిల్, గూస్ బంప్స్. అసలు చెప్తున్నా కదా, నా లైఫ్ లో కూడా ఇలాంటి సినిమా చూడలేదు. ఈరోజు చూసిన అసలు ఏంటి, అసలు యాక్టింగ్ ఏంటి మనోజ్ గారు, మీ ఫైట్స్, మీ ఎఫెక్ట్స్, మంత్రాలు, మాయలు, భద్రాలు అనగానే మాయలు కావడం. మొత్తం 9 గ్రంథాలకు తీశారు. 9 గ్రంథాలు ఇందులో చూపిస్తాడు. చెప్తున్నా కదా, లాస్ట్ లో శ్రీరాముడి ఎంట్రీ ఉంటుంది. అబ్బా గూస్ బంప్స్, ఇలాంటి ఎంట్రీ ఎప్పుడు చూడలేదు. అలా డిఫరెంట్ గా ఉంది. డిఫరెంట్ కాస్ట్యూమ్స్, డిఫరెంట్ ఆయుధాలు. అబ్బా 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 ఏంటి, ఒక స్టిక్
అబ్బా నిజంగా ఒకప్పుడు పూర్వం 9 గ్రంథాలు చదివితే ప్రతి ఒక్క అంటారు చూసినావా విద్యలు ఆల్ విద్యలు 9 గ్రంథాల్లో ఉన్న చూసినావా 9 గ్రంథాలు ఉన్న విద్యలు నేర్చుకుంటే దేవునికి మించి ఉన్న శ్రియా రోల్ చాలా అందరి రోల్ చాలా బాగుంది. శ్రియా గారి యాక్టింగ్, మనోజ్ గారి యాక్టింగ్ అండ్ మన శ్రీహర్జ గారి యాక్టింగ్ ప్రతి ఒక్కరు, జయపత్ బాబు గారు కూడా చాలా అందరికి మంచి రోల్స్. ప్రతి ఒక్కరు చెప్తున్నా కదా మాటలు చెప్పలేదు అసలు ఏంటి బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్, ఆ ఫైట్స్, గెటప్ సీన్ కామెడీ అమరేంద్ర బాహుబలి